హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ట్రెజరీ ఒకటి చెల్లింపు చేస్తూ ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో తమ జీవితకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి అత్యంత శుభవార్త వెలువడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ నిధులు రాక పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులలో ఆ యొక్క జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ అయ్యే మార్గం సుగమమైంది. సో, రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రతి పైసాను సకాలంలో అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తిగా సెటిల్ చేయడం విశేషం. సో, కమ్యుటేషన్ అంటే పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే వదులుకొని నగదు రూపంలో ఏక మొత్తంలో పొందే వెసులుబాటును కమ్యుటేషన్ అంటాము. సో, ఇది పెండింగ్‌లో ఉండటం వల్ల చాలామంది వ్యక్తిగత అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. సో, ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇక రాబోయే రోజుల్లో పెన్షనర్లకు సంబంధించి ఇతర బకాయిలపై కూడా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తం 6,000 కోట్ల బకాయిలను కేవలం 100 రోజుల్లోగా పూర్తిగా చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక చారిత్రాత్మక ప్రకటన అయితే చేసింది. ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు మొదటి విడత కింద భారీ మొత్తంలో నిధులనైతే ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. ఈ నిధుల విడుదల వల్ల లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. సో, ఈ యొక్క సొమ్ము నేరుగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోనే జమ కాబోతోంది. దీనివల్ల ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు మరియు పారదర్శకత అనేది పెరుగుతుంది. ఆర్థిక శాఖ ఈ యొక్క నిధులను విడుదల చేసిన వెంటనే ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లులు ప్రాసెసింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా ప్రారంభం అయింది. మరి ఇప్పటికే చాలామంది పెన్షనర్లు వివరాలను ఆన్‌లైన్‌లో సిస్టమ్‌లో అప్డేట్ చేయడం పూర్తయింది. రాబోయే కొద్ది రోజుల్లో అంటే వారం లేదా 10 రోజుల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఈ సొమ్ము అనేది నేరుగా జమ కానుంది. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, పిల్లల చదువులు లేదా ఇతర బాధ్యతల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెన్షనర్లకు ఈ నగదు జమ అనేది కొండంత అండగా నిలుస్తుంది. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తమ బకాయిలను క్లియర్ చేస్తున్నందుకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు మరియు పెన్షనర్లు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి గారు పెన్షనర్ల కష్టాలను గుర్తించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలైతే వ్యక్తం అవుతూ ఉన్నాయి.